మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే అరటికాయలు ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉంటేనే మీరు ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, వైట్గా. సైజు చూడండి, థిక్నెస్ అన్ని చూసుకోండి. ఎక్కువ థిక్ ఉండకూడదు, ఎక్కువ పల్సన కూడా ఉండకూడదు. ఇలా అనమాట. కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి, ఎక్కువ వద్దు, జస్ట్ బైండింగ్ అవ్వాలి కదా, అందుకని. ఇందులో పెప్పర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి. అన్నీ చేస్తానండి నేను. చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మంచి కమెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. కొద్దిగా లెమన్ పిండేవాలండి పైన. కొద్దిగా లైట్గా పిండుకోండి. లైట్గా పిండేసి ఇది చూడండి, ఒక ఎడత ఫ్రై చేసాను. కొద్దిగా మళ్ళీ ఉల్లిపాయలు ఇలా చల్లేసుకొని కొత్తిమీర చల్లుకుంటాము. ఎంత బాగుందో చూడండి, ఊరిపోతుంది కదా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా. అబ్బబ్బబ్బబ్బా, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో అరటికాయలో చేసి ఒక వెరైటీ రెసిపీ అండి. ఇది స్టార్టర్గా కూడా పెట్టుకోవచ్చు, సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది, క్విక్గా చేయొచ్చు. అరటికాయ కదా ఏముంది అనుకోకండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సర్లే కానీ ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి కావాలి, ఇవన్నీ వీడియోలో చేస్తారండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఫస్ట్ మనం ఈ రెసిపీకి అరటికాయని ఉడకపెట్టుకోవాలి. నేను ఒక వెసల్లో వాటర్ తీసుకున్నాను. అరటికాయని మనము ఇప్పుడు కట్ చేసి అందులో వేసుకోవాలి. ఫస్ట్ కట్ చేస్తాను, చూసుకోండి. మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే అరటికాయలు ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా కాయగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. పండుగ ఎండిపోయి ఉంటే బాగుండవు. ఓకే, సో మనము ఈ సైడ్ ఆ సైడ్ తీసేస్తాము. తీసేసి అరటికాయని 2 పీసెస్గా కట్ చేస్తాము. 2 పీసెస్ కట్ చేసే చాలండి. ఓకే, ఇప్పుడు మనము ఇందులో వేసుకుంటాము. అలాగే నెక్స్ట్ అరటికాయ కూడా వేసుకుంటాము. చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ వెజిటేబుల్. ఫ్రెష్గా ఉంటేనే మీరు ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, వైట్గా. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, వాటర్లో పెట్టేశాను. క్లోజ్ చేసి మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము. అరటికాయలు ఒక 70% కుక్ అవ్వాలండి. 70% to 80% కుక్ అయితే చాలు. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం. ఏమండి, మన అరటికాయలు ఆల్మోస్ట్ ఒక 10 minutesగా హై ఫ్లేమ్లో కుక్ అవుతుంది. నేను అప్పుడప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ అయిందో చూద్దాము. చూడండి ఎంత బాగా రంగు కూడా మారింది. ఇప్పుడు మనము కుక్ అయిందని ఎలా చూడాలంటే, మనం ఒక ఫోక్ ఎత్తుకొని అలా గుచ్చినామనుకోండి, దిగిందంటే ఒక 70-80% కుక్ అవుతే చాలండి, మనకు ఎక్కువ వద్దు. చూడండి చూడండి దిగిపోయింది. ఇలాగే కాయ సైడ్లో కూడా చూసుకున్నాం అనుకోండి, ఇలా దిగుతుంది ఫోక్స్. అంతే, కుక్ అయింది. ఇప్పుడు మనము దీన్ని తీసేస్తాము, స్టవ్ ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసి మనము ఇంకొక కప్లో తీసుకొనేస్తామండి. ఓకే, పొగలు వచ్చేస్తుంది. అలాగే కేర్ఫుల్గా తీయండి, చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు స్టార్టర్ అన్నాను కదండి, స్టార్టర్గా, సైడ్ డిష్గా సాంబారు, పప్పులుసు, పప్పుచారు, రసము, పెరుగన్నాను కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నాను ఇంకేం చేయాలని. సో ఓకేనా, వాటర్లో పెట్టుకున్నాను, కొద్దిగా కూల్ అవ్వనేసి. ఇప్పుడు మనము ఈ అరటి తొక్కను తీసేవాళ్ళండి. ఇలా పెట్టుకొని నేను తీస్తే వచ్చేస్తుంది ఈజీగా, ఎందుకంటే మనం కుక్ చేసాం కదండి. ఒక 70% కుక్ అయించండి, ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలా మనము ఫుల్గా తొక్కను తీసేవాలి. ఆహా, వేడిగా ఉంది. తీసి ఇది పెట్టేస్తాం. ఓకే, సో ఇలా అన్నమాట మనము తొక్క తీసేవాలి. ఎంత ఫ్రెష్గా చూడండి అరటికాయలు. ఇలా అరటికాయలు ఫ్రెష్గా ఉండిందంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇలాగే మనము మిగతా పీసెస్ కూడా తొక్క తీసేస్తాము. అరటికాయలన్నీ తొక్కలు తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ చేసుకోవాలండి. ఓకే, సో సైజు చూడండి, థిక్నెస్ అన్ని చూసుకోండి. ఎక్కువ థిక్ ఉండకూడదు, ఎక్కువ పల్సన కూడా ఉండకూడదు. ఇలా అనమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ సైజ్కి మీరు అన్ని ముక్కలు చేసుకోవాలి అరటికాయలు. చూడండి ఎంత బాగా వస్తుందో, బాగా కుక్ అయిపోయింది, సాఫ్ట్గా ఉంది. చెప్పాను కదండి, స్టార్టర్స్ కూడా ఇవి సరిపోతుంది అనమాట. పిల్లలకి ఈవినింగ్స్లో స్నాక్ కూడా ఇవ్వచ్చు అండి. హెల్దీ స్టార్టర్స్, హెల్దీ స్నాక్ అనుకోవచ్చు మీరు. సో మనము అలాగే అన్ని అరటికాయలు కూడా కట్ చేసుకుంటాం. సరేనా? ఏమండి, అరటికాయ ముక్కలు చేసుకున్నాను. ఎంత బాగుంది చూడండి, సాఫ్ట్గా, వైట్గా, ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మనము దీనికి అసలైన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలి.
దీనికి ఒక సూపర్ డూపర్ మసాలా రెడీ చేసుకోవాలి. సో ఇలా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఏమి మసాలా వేస్తానో వాచ్ చేసుకోండి, నోట్ చేసుకోండి, సరేనా? 2 అరటికాయలు తీసుకున్నాను. కారం పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి. పసుపు 1 హాఫ్ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఉప్పు రుచి తగినట్టు వేసుకోండి. నేను ఇది 1 స్పూన్ తీసుకున్నాను. ఇది వచ్చండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ ఉంది. ఫ్రెష్గా ఉండే పేస్ట్ వేసుకోవాలి. బియ్యం పిండి, ఫ్రెష్గా ఉండే బియ్యం పిండి 1 స్పూన్. ఇది మనకు బాగా క్రిస్పీ వస్తుంది, బైండింగ్ కూడా వేస్తుంది అనమాట. ఈ స్టార్టర్కి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి జస్ట్ కొద్దిగా వేసుకున్నాను. ఇది వచ్చండి ఆయిల్ నేను 2 స్పూన్ 3 స్పూన్ వేసుకుంటాను. ఇప్పుడు మనము ఈ మసాలా అంతా బాగా కలిపేస్తాం. ఓకే, కలిపేసి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు మనము ఈ అరటికాయ ముక్కలంతా వేసుకొని అందులో మనము ఈ అరటికాయ ముక్కలకంతా ఈ మసాలా పట్టేలా బాగా కలపాలండి. మెయిన్గా అదే చేసుకోవాలి మనము. చూడండి ఎక్కువ వేసి ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే అరటికాయలు ఆల్రెడీ బాగా కుక్ అయింది కాబట్టి మనకు మసాలా పట్టే చాలండి. కొద్దిగా వాటర్ కావాలంటే చల్లుకోవచ్చు, కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి, ఎక్కువ వద్దు, జస్ట్ బైండింగ్ అవ్వాలి కదా అందుకని. సో ఇలా స్ప్రింకిల్ చేసుకొని అన్ని ముక్కలకి పట్టేస్తాం. ఇప్పుడు వాటర్ పడింది కాబట్టి కొద్దిగా మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో బాగా కలపాలండి, అది చాలా ఇంపార్టెంట్. బాగా మసాలా అన్ని ముక్కలకి పట్టేలా కలిపేసి మనం 1 హాఫ్ అన్ అవర్ ఇది అలాగే ఉంచాలండి. మంచి గుమగుమలాడిపోతుందండి వెల్లుల్లిపాయల పేస్ట్ మసాలా అంతా పెట్టిన తర్వాత. చూడండి ఎంత లైట్గా ఎంత బాగుందో చూడండి, ముక్కలు కూడా బాగా పట్టేసింది ఫుల్గా. క్లోజప్లో కొద్దిగా చూడండి. ఒక 5 మినిట్స్గా నేను ఇలా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి పెట్టేసి 1 హాఫ్ అన్ అవర్ మినిమం మ్యారినేట్ చేస్తే బాగా రుచి ఎక్కుతుంది అనమాట. వాటర్ ఏం లేదు చూడండి, డ్రైగా ఉంది. సో క్లోజ్ చేస్తాము. 1 హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఏమండి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్గా మన అరటికాయలు బాగా మ్యారినేట్ అయింది. మసాలా అంతా బాగా పట్టేసింది, కలర్ఫుల్గా ఉంది. స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. పెనం మీద మనం ఇప్పుడు తవా ఫ్రై చేస్తాము. చాలా బాగుంటుందండి, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా మనం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం కదా, క్రిస్పీగా ఉంటుంది, రుచి అదిరిపోతుందండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి తవా మీద. చూడండి ఇలా ఆయిల్ బాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. మీరు పల్లి నూనె మళ్ళీ రిఫైన్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, ఏం తొందర లేదు. ఆయిల్ బాగా వేసుకోండి. ఒక 2 స్పూన్ దగ్గర వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. దాని తర్వాత మనము 1 by 1 బోత్ ద సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ప్రొసీజర్స్ ఉంది, ఏంటో అది చూస్తూ ఉండండి మీరు, ఓకేనా? ఏమండి ఆయిల్ బాగా హీట్ అయింది. మనము అరటికాయ ముక్కలు 1 by 1 అందులో పెట్టేస్తాము. చూడండి ఇలా పెట్టేస్తాము ఆయిల్లో. పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. ఎస్పెషల్లీ ఇది సైడ్ డిష్గా పెట్టుకోవాలంటే మీరు సాంబార్ రైస్కి, పప్పుల్స్కి, పప్పు చారుకి, పెరుగన్నానికి కూడా బాగుంటుందండి. అలాగే ఈవినింగ్లో స్నాక్స్లా కూడా తినచ్చు మీరు, అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు. ఇలాంటి సింపుల్ వంటలు కూడా విజయ్ చేతి రుచుల్లో వస్తూ ఉంటుంది. ఎవరో మన కమెంట్ చేశారు, మీరు పెద్ద పెద్ద వంటలు కూడా చేస్తారు, సింపుల్ వంటలు కూడా చేస్తారు అనేసి. అన్నీ చేస్తానండి నేను. చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మంచి కమెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఏమండి మన అరటికాయలు బాగా ఫ్రై అవుతుంది, గుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనము టర్న్ చేస్తాము. చూడండి ఇలా తిన్నగా 1 by 1 టర్న్ చేసేయండి. బోత్ ద సైడ్స్ మనము దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి తవాలో. వేడికి తిన్నారంటే దీని రుచియే డిఫరెంట్ అండి. అరటికాయలు ఎప్పుడైనా మీరు ఇలా చేశారా? ఈ డిఫరెంట్ వెరైటీ ఇది, ఇలా చేయండి. చూడండి అన్నీ తిప్పిచ్చేసాను. ఇప్పుడు మనము ఇందులో పెప్పర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి. 2 పక్కల బాగా రెడ్గా ఫ్రై అయింది. ఇలా ఫ్రెష్గా పెప్పర్ వేసుకున్నారనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుంది మన ఈ అరటికాయ వెరైటీ రెసిపీ. పేరు మీరే చెప్పాలండి దీనికి, నేనైతే పేరు పెట్టలేదు. మేము అరటికాయ స్టార్టర్ అంటాము, లేకపోతే ఫ్రై అంటాము. కొద్దిగా లెమన్ పిండేవాళ్ళండి పైన, కొద్దిగా లైట్గా పిండుకోండి.
లైట్గా పిండేసి ఆనియన్స్ ఇలా చల్లుకొని దీని మీద ఇలా చల్లేసి అలాగే కొత్తిమీర కూడా ఇలా చల్లుకుంటాము. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము, స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇలాగే మనము మిగతా అరటికాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీన్ని ప్లేట్లో తీసుకునేస్తామండి. వేడి వేడి అరటికాయ స్టార్టర్ రెసిపీ రెడీ అయింది మీ విజయ్ చేతి రుచుల్లో. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని కొద్దిగా గార్నిష్ చేసుకుంటాము. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, సరేనా? ఇది చూడండి, ఒక ఎడత ఫ్రై చేసాను. కొద్దిగా మళ్ళీ ఉల్లిపాయలు ఇలా చల్లేసుకొని కొత్తిమీర చల్లుకుంటాము. ఎంత బాగుందో చూడండి, నోరు ఊరిపోతుంది కదా. సో మిగతా అరటికాయలు కూడా ఇలాగే 2 ఎడతలా మనం చేసుకోవాలి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా వేడిగా ఉంది, టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఏమండి, మీ గనక నా వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా? అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయింది. సూపర్ డూపర్, చాలా బాగుందండి. పెప్పర్ వేసాం కదండి, అరోమా ఎత్తి కనబడుతుంది. చాలా బాగుంది, క్రిస్పీగా సాఫ్ట్గా. వా, ఇది మీరు మిస్ చేసుకోకూడదండి. చేస్తారు కదా, చెయ్యండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇడల్ది బిహెల్ది చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.